వెల్కమ్ టు టి10 న్యూస్. దేశంలో వైద్య సంరక్షణ నిపుణులు వైద్యులపై జరిగే హింసకు వ్యతిరేకంగా తీసుకునే చర్యలపై కేంద్రము మరోసారి తన వైఖరిని తెలిపింది. తాము ఎలాంటి ప్రత్యేక చట్టాన్ని రూపొందించబోమని స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టము కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల కోల్కతాలోని జూనియర్ డాక్టర్ పై జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా వైద్యులు వైద్య సిబ్బందిపై హింసకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటూ పలు డిమాండ్లు వినిపించాయి. హింసకు వ్యతిరేకంగా వైద్యులకు రక్షణ కల్పించాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు పలు మెడికల్ అసోసియేషన్లు దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ ను నిర్వహించాయి. అయితే ఇవేవి పట్టని కేంద్రము ఎలాంటి ప్రత్యేక చట్టాన్ని రూపొందించటం లేదని తెలపడం గమనార్హం. వాస్తవానికి 2019లోనే ప్రత్యేక చట్టాన్ని కేంద్రం ప్రతిపాదించింది. ఆ తరువాత దాన్ని రద్దు చేసిందన్న విషయము ఈ ఆర్టీఐ ప్రశ్నతో బహిర్గతమైంది. కేరళకు చెందిన సామాజిక కార్యకర్త వైద్యులు కేవి బాబు ఆర్టీఐ చట్టం కింద సమాచారాన్ని కోరారు. ది హెల్త్ కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లు 2019ను ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ రూపొందించిందని, సంప్రదింపుల కోసము దాన్ని సర్క్యులేట్ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఆ తర్వాత ప్రత్యేక చట్టాన్ని రూపొందించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు వివరించింది. అయితే ప్రభుత్వ వైఖరిని మమ్మల్ని నిరుత్సాహపరచదని ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్వి అశోకన్ అన్నారు. కేంద్ర చట్టం కోసం తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టి10.